గతంలో కూడా ఆర్టీఐ ఎన్నో ప్రోగ్రామ్స్లో పాల్గొన్నటువంటి యాక్టివిస్టులు వీరిద్దరు. మరి ఇప్పుడు మధుబాబు గారి గురించి ముఖ్యంగా మహేష్ గారు, ఆయన వాళ్ళ తండ్రి స్టేట్మెంట్ ఇప్పుడే చూసాం మనం. వాళ్ళ తండ్రి కూడా పూర్తిగా మా వాడు స్కూల్స్లో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ప్రశ్నించినందుకు నా దగ్గర పూర్తి రికార్డు ఉంది, ఆయన ఏం ప్రశ్నించాడో రికార్డు ఉంది. మరి ఆయన ఈరోజు ఒక డీఓ, అక్కడ ఉన్నటువంటి డీఓ ఒక్కొక్క స్కూల్ ఎలా అక్రమాలు చేస్తుందో అనే అంశం మీద ఆయన రికార్డు కూడా ఉందని చెప్తున్నారు. మరి మీరు కూడా ఆయనతో కలిసి పనిచేశారు. దీని గురించి ఏమైనా కొద్దిగా అసలు ఎందుకు ఈ దాడికి మూలం ఏంటి, ఎక్కడ ఈ సమస్య వచ్చింది, ఏమైనా చెప్పగలుగుతారా? మధుబాబు కొద్ది రోజులు నాతో కలిసి ఈనాడు ముందడుగులో చేశాడు. ఆ తర్వాత జోష్ అనే ఒక ఎన్జిఓ తరపు నుంచి చేస్తూ ఉన్నాడు. ఆయన రెగ్యులర్గా యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐతో పాటు ఎన్సిపిఆర్ఐతో కూడా వెళ్ళేవాడు మీటింగ్స్కి. సో అక్కడ చాలా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాడు, ఆర్టీఐ అవేర్నెస్ సెషన్స్ పెట్టి, దాంతోపాటు మెనీ ఇష్యూస్ మీద ఆర్టీఐ ఎస్పెషల్లీ పొల్యూషన్ మీద పెట్టాడు, దాంతోపాటు స్కూల్స్ మీద. మనందరికీ తెలిసిందే, ఇది హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కేసు గెలుచుకొని వచ్చారు, ఎందుకంటే ఫీజు రెగ్యులేషన్ గురించి. సో యాక్చువల్లీ మనకు హానరబుల్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆర్డర్ ఇస్తే అల్టిమేట్గా ఇక్కడ అమలు పరచాల్సిన యంత్రాంగం అమలు పరచట్లేదు. కాబట్టి అమలు పరిచేలా పాలనలో పారదర్శకత కొరకు, జవాబుదారీతనం కొరకు దరఖాస్తులు పెట్టాడు. ఈ దరఖాస్తులు పెట్టడంలో కేవలం సమాచారం అడుగుతున్నాడు తప్ప దానికి వేరే కొత్త పదాన్ని వీళ్ళు కలిపారు, బ్లాక్ మెయిలింగ్ అని. ఎలాంటి సమాచారాన్ని అడుగుతున్నాడండి? స్కూల్కు జీవోఎంఎస్ నంబర్ 1, జీవోఎంఎస్ నంబర్ 91 వీటి ప్రకారము ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, డిస్ట్రిక్ట్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఒకవేళ ఫీజు రెగ్యులేట్ చేసిందా, వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఏంటి, ఎన్ని స్కూల్స్కి రికగ్నిషన్ ఉంది, వీటి వివరాలు. రికగ్నిషన్ లేని స్కూల్లో ఆటోమేటిక్గా మా బిజినెస్ దెబ్బతింటదనో, మేము అక్రమంగా సంపాదిస్తున్నామని, మాకు ఇబ్బంది పెడుతున్నాడని ఈ కోణంలో వచ్చి దీన్ని వ్యక్తిగతంగా ఎంత కాలం నుండి అడుగుతున్నాడు? స్కూల్స్ ఒకటే కాదు, గత చట్టం వచ్చినప్పటి నుండి అనేక అంశాల మీద ఆయన దరఖాస్తులు చేశాడు. తూనికల కొలతల శాలకు చేశాడు, అక్కడున్న పెట్రోల్ బంక్స్ కల్తీ పెట్రోల్ మీద కానీ క్వాంటిటీ క్వాలిటీ చెకప్ చేసేవాడు. పెట్రోల్ బంక్స్కి వెళ్ళి ప్రతి ఇష్యూని ప్రాక్టికల్గా వెళ్ళేవాడు. మనము ఎక్కడో ఆర్టీఐ పెట్టి నెల రోజుల వరకు వెయిట్ చేయడం కాదు, ప్రాక్టికల్గా పెట్రోల్. ఇప్పుడు ఈరోజు చెప్తున్నారు, ఈరోజు వచ్చిన పేపర్లలో తను బ్లాక్మెయిల్ చేయడానికి వెళ్ళినప్పుడు వచ్చి ఆయన దాడి చేశాడని చెప్తా ఉన్నారు. సమాచార హక్కు చట్టంలో బ్లాక్మెయిల్ అనే పదమే లేదు వాస్తవంగా. మ్యాలఫైడ్ డినయల్ అనేది కేవలం పిఐఓకి ఆపాదిస్తుంది చట్టం కూడా. ఇక్కడ మ్యాలఫైడ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ దరఖాస్తుదారుకి చెప్పలేదు. అక్కడ సెక్షన్ 6లో చాలా క్లియర్గా చెప్పారు, దరఖాస్తుదారు ఎటువంటి కారణాలు చెప్పనక్కర్లేదని. ఎగ్జామ్టెడ్ సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ 8లో 81A to 81J వరకు ఉన్నాయి. వాటి ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకుండండి. కమర్షియల్ కాన్ఫిడెన్స్, ఫిడ్యూషియరీ రిలేషన్షిప్ అది ఇవ్వకండి, మేము అది అడగట్లేదు. ప్రొయాక్టివ్ డిస్క్లోజర్ సెక్షన్ 4లో ఏదైతే పేర్కొన్నారో అది స్వచ్ఛందంగా వారు వెల్లడి చేయాలి. వెల్లడి చేయాల్సిన సమాచారాన్ని వెల్లడి చేయనప్పుడు దీన్ని అడిగితే బ్లాక్మెయిల్ ఎట్లా అవుతారు? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు నేను చెప్తాను, అక్కడ ఒక పొల్యూటింగ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు మ్యాండేటరీగా ఎన్వైరన్మెంటల్ ఆడిట్ రిటర్న్స్, కన్సెంట్ ఆర్డర్స్ పెట్టాలి. అది పెట్టనప్పుడు అడుగుతాము, అడిగితే ఆటోమేటిక్గా అది బ్లాక్మెయిలర్ అయిపోతాడా?